మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి ఆ రోజు చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు. మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఒక ఫాదర్ని చూస్తాను మా అన్నయ్యలో ఆ? అని ఒక మాట అన్నారు మీరు. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. అంటే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది ఆల్మోస్ట్ వెరీ స్మాల్ ఏజ్ గ్యాప్, 4 ఏళ్ళ తేడా. దట్స్ ఇట్. పైగా దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదవుల నుంచి వచ్చిన మాట కాదు అది. మీకు అంత ఆ మాట అనే అంత డ్రైవ్ చిరంజీవి గారిలో ఫాదర్. చిన్న చిన్న విషయం నాయన, పెద్ద విషయం కూడా అక్కడే నాయన. నేను కాలేజ్ అయిపోయింది, లా అయిపోయింది, ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకురా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ ఇక్కడే ఉండు, సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు. నాకు కూడా అన్నయ్యతో, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రానిచ్చేవాడు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది కదా వాళ్ళ గ్రూప్. ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాటను కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బాబు నుండి నన్ను ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి ఏదో కోరిక. ఎందుకు నాన్న, ఎందుకురా వదిలే, నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నాన్నకి. నువ్వు అలా అంటేలే నన్ను ఊరుకోని తెలియదులే, అమ్మ చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవించి వదిలేసాడు. సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము, నా భార్య, నేను, నా 2 పిల్లలు, కళ్యాణ్ బాబు కానీ, మా చెల్లెలు, పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, మేమందరం ఇలా బతుకుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నాన్నంత పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మా అన్నయ్య. నేనే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరా అంటే ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. అందులో మా అన్నయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా కుటుంబంలో. తమ్ముడిని నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, చెల్లెలు కాదు, చెల్లెలు పిల్లలు, అందరి పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన. మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని, మా జీవితాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు. ఎంత అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు. మేము మాకు మా అన్నయ్య ఇంత చేయటం, మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం, ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే, ఆయన ఆస్తి కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతాం.